సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. లాభవ్యయ లగ్నంలో గురువు, భాగ్య అష్టమ స్థానాలలో రాహువు, ద్వితీయ తృతీయ స్థానాలలో కేతువు, భాగ్యస్థానంలో శని, రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌఢ్యములు విశేషమైన ఫలితాలను అందిస్తున్నాయి. ఈ సంవత్సరం పాత కార్యక్రమాలను పునర్ప్రారంభించగలుగుతారు. అయిన వాళ్ళ సహాయాన్ని అందుకోగలుగుతారు. కొత్త కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం హనుమత్ పాశుపత హోమాన్ని జరిపించాలి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించాలి. నిత్యం దుర్గాదేవి స్తోత్రపారాయణ చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కఠినమైనటువంటి సవాళ్లను సమస్యలను ఒంటరిగానే ఎదుర్కోవలసి వస్తుంది. అందరూ ఉన్నా మీరొక్కళ్ళే నిలబడి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆర్థిక విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో భద్రత లభిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. పాత సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయపరమైన పలుకుబడి మరింతగా పెరుగుతుంది. రాజకీయ పదవి లభిస్తుంది. అనువంశిక ఆస్తులు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. కుటుంబ ఖర్చులు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. చిన్న వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్లు నడిపేవారికి, కూరగాయలు చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ధనాదాయాన్ని అందుకోగలుగుతారు. విన్నారు కదా, అంటే మనం కష్టపడేదానికంటే మరిన్ని రెట్లు కష్టం ఎక్కువగా పడినట్లయితే కనుక మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి అలాంటిది పాటించండి.